అల్ హింద్ అనేటటువంటిది ఒక పెద్ద నినాదం ఉంది. ఈ అల్ హింద్ ఏమిటయ్యా అంటే ఈ మొత్తము ఆ భారతదేశాన్నంతా కూడా ఇస్లామైజేషన్ చేయడము అనేటటువంటిది అల్ హింద్ లక్ష్యం. హిందువుల మీదే పనిగట్టుకొని దాడి చేయటం. ఇప్పటికి 12 గుళ్ళు ధ్వంసం చేశారు. దగ్గర దగ్గర కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి హిందువుల మీద దాడి జరిగింది. పాకిస్తాన్లో ఆల్రెడీ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి గుళ్ళని బాత్రూములుగా వాష్రూములుగా మార్చి వాడుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. కానీ జరుగుతున్నటువంటి డీడ్స్ని బట్టి చూస్తుంటే మాత్రం పక్కా ఇది భారతదేశాన్ని అణచడం కోసమే, భారతదేశం మీద దాడి చేయడం కోసమే విదేశాల నుంచి జరుగుతున్నటువంటి కుట్రగా మాత్రం ఒక కోణంగా సుస్పష్టంగా తెలుస్తుంది. మొన్న ఎలక్షన్స్లో ఓటింగ్ పర్సంటేజెస్ కనుక మీరు తీసుకుంటే ఆ ఓటింగ్ పర్సంటేజెస్ ఇస్లామిక్ ఓట్ బ్యాంక్ ఉన్న దగ్గర ఎలా పడ్డాయి, హిందువుల ఓట్ బ్యాంక్స్ ఉన్న దగ్గర ఎలా పడ్డాయి అనేది కనుక ఒక విశ్లేషణాత్మకంగా తీసుకుంటే మిగతా వాళ్ళందరూ స్ట్రక్చర్డ్గా ఉన్నారు, మోస్ట్ అనార్గనైజ్డ్గా హిందువులు ఉన్నారు. ఇవాళ మనం ఇంకా ఈ భారతదేశంలో మెజారిటీగా ఉన్నాం కాబట్టి ఈ మాత్రం సెక్యూర్డ్గా ఉన్నాము. డెఫినెట్గా ఇవాళ మనం కనుక బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని వీటన్నిటిని చూసి నేర్చుకోకపోతే ఈ అల్ హిందులు ఈ భారతదేశంలో కూడా జరుగుతుంది. హింద్ అసలు చేయాల్సిన పనే అది. వాళ్ళ మెయిన్ ఉద్దేశం 2047 కల్లా ఇది మొత్తం ఇస్లామిక్ కంట్రీ కావాలి అనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఖచ్చితంగా 2047కి ఎంత ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్ని తీసుకొచ్చినా భారతదేశంలో అల్ హింద్ అనేది జరిగి తీరటం ఖాయం.